రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము లేవియ కాండము 26వ అధ్యాయము 3వ వచనము. మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అంట. వాటిని మనం గైకొనాలంట. ఎందుకంటే దేవుడు మనకు వాక్యం ద్వారా ఎలాగు జీవించాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞలను అనుగ్రహించే ఉన్నాడు. మరి వాటిని మనం మేరకూడదు. మన సొంత తెలివి, సొంత జ్ఞానమును ఉపయోగించుకొని కానీ, లేక జనములందరూ కూడా వాటి వెంట వెళ్తున్నారని జనములతో పాటు వారిని సంతోషపెట్టడానికి నీవు వారి మార్గముల వైపు కానీ తిరగకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మార్గమును, నీకు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలను, విధులను నీవు తప్పనిసరిగా గైకొనాల్సిందే. లోకం వైపు నీవు చూడకూడదు. మనుష్యులను సంతోషపెట్టువాడవుగా నీవు ఉండి దేవుడిని బాధపరచకూడదు. ఎప్పుడైతే నీవు ఇలాగ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తావో, నడుచుకుంటావో, అప్పుడు ఈ వర్షాకాలంలో నీకు వర్షం ఇస్తాడంట, మీ భూమి పంటనిస్తుందంట, మీ పొలముల చెట్లు ఫలిస్తుంది. అంటే ఏది కూడా నీకు కరువు రాకుండా, ప్రపంచమంతా కరువు ఉన్నా సరే నీకు మాత్రము కరువు రాకుండా, నీకు లేమి లేకుండా దేవుడు కాపాడుతాడు. నీ చుట్టూ ఉన్నటువంటి పొలములు లేక తోటలు లేక ఏదైనా సరే తెగుళ్ళతో నాశనం అయిపోతున్నా సరే దేవుడు నీ పంటను కాపాడగలడు. మరి అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే దేవుడు మరి అదే రీతిగా నిర్గమాకాండంలో చేసి చూపించాడు. ఐగుప్తు దేశంలో ఆ యొక్క జనులందరికీ వచ్చినటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశంలోని గోషేను అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలకు మాత్రం ఒక్క తెగులు కూడా రాకుండా దేవుడు కాపాడాడు. మరి అక్కడ కప్పలు ఉన్నాయి ఐగుప్తీయుల యొక్క ఇండ్లలో, కానీ పక్కనే ఉన్న గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ఇంట్లో ఒక్కడింట్లో కూడా కప్పలు లేవు. ఇలాగా దేవుడు ప్రత్యేకపరిచి ఆశీర్వదించగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టి ఆయనది. అందుకే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవాలి. వాటి ప్రకారం మన ప్రవర్తన అనేది ఉండాలి. అందుకే మన ప్రవర్తన దేవుని ఎదుట సరిచూసుకోవాలి. ఆయన కోపించకుండా మనము జాగ్రత్త వహించాలి. ఆయన యొక్క మార్గములలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ప్రపంచమంతా ఉన్నటువంటి తెగులు, కరువు, ఏది కూడా, ఆపద కూడా నీ వద్దకు రాకుండా దేవుడు సురక్షితంగా నిన్ను కాపాడతాడు. ఇంకా అనేకములు చెప్తాడు. ఏ దేశంలో మీరు నివసిస్తారో ఆ దేశంలో క్షేమం కలుగుతుందంట దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే. మరి లోకమంతటి మీదకి ఏ ఆపద వచ్చినా సరే నిన్ను నన్ను కాపాడటానికి దేవుడి యొక్క మాట, ఆయన యొక్క వాక్కు ఆజ్ఞలాగా మనకు పనిచేస్తుంది. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రతి ఒక్కరూ కూడా మరి రాజు యొక్క విగ్రహానికి మొక్కుతున్నారు, కానీ వీరు ముగ్గురు కూడా మొక్కలేదు. మరి నెబుకద్నెజరుకు కోపం వచ్చింది. మరి వారిని అగ్నిగుండంలో పడవేస్తే దేవుడు అత్యద్భుతంగా రక్షించాడు. కాబట్టి ఇదే రీతిగా ఎల్లప్పుడూ తన భక్తులను ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు, ప్రత్యేకపరిచి ఆశీర్వదిస్తాడు. మరి ఎలాంటి ఆశీర్వాదంలోనికి మనము కూడా వెళ్దాము. మరి మనము దేవుడి యొక్క కట్టడలను, విధులను, ఆజ్ఞలను అనగా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకొని దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదములతో కృపను సంపూర్ణంగా పొందుకొని ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అవును తండ్రి, మరి నీ యొక్క కట్టడలను, విధులను, ఆజ్ఞలను మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ వాక్కును అనుసరించి మేము నడుచుకుంటే, ప్రవర్తించినట్లయితే మరి మాకు సమస్తము మేలులే మాకు అనుగ్రహించి వర్షాకాలంలో వర్షము, భూమి పంటనివ్వటము, పొలముల చెట్లు ఫలించడం, ఇవన్నీ ఏ రీతిగా కూడా లోకం మీదకు వచ్చేటువంటి తెగులు కానీ, కరువు కానీ, లేమి కానీ, ఇతరత్ర నష్టములు ఏవి కలగకుండా మమ్మల్ని కాపాడతానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క అత్యధికమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ నీ వాక్కు ప్రకారం నడుచుకునే భాగ్యమును మాకిచ్చి నీ సంపూర్ణ ఆశీర్వాదమును మాకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.